ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కొంచెం ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆయిల్ కొనొద్దు అంటున్నారు, సేవ్ చేయాలంటున్నారు, గోల్డ్ కొనొద్దు, 1 year వరకు పోస్ట్పోన్ చేసుకోమంటున్నారు. మరి ఇవన్నీ అంశాలు కూడా మార్కెట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే? బేసికల్గా డిమాండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది తప్ప డిమాండ్ తగ్గడం అంటే ఉండదండి. అండ్ ఒకదాని కూడా ఆల్టర్నేటివ్ ఉంటుంది అనమాట. సపోజ్ కోవిడ్ అప్పుడు మనం చూసామనుకోండి, ఆన్లైన్స్ డిమాండ్ క్రియేట్ అయిపోయింది. అంటే డిమాండ్ అంటే మార్కెట్లో మనీ చచ్చిపోవటం అంటే ఉండదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అది డిమాండ్ తగ్గదంట. డిమాండ్ తగ్గదు. అప్పుడు ఏమవుతుందంటే కొత్త సెక్టర్స్ క్రియేట్ అవుతుంటాయి, కొత్తగా మూవ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఇష్యూ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ ఆయిల్ అండ్ గ్యాస్ ఆల్టర్నేటివ్ ఏం చేస్తారంటే, ఇండియాలోని ఎక్కడైనా ఆయిల్ ఉందో లేదో ఎక్కడైనా బీన్ అవుతుంది. అంటే ఆయిల్ సిమాటిక్ కంపెనీస్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది, ఆయిల్ ఎక్స్ప్లోరింగ్ కంపెనీస్కి అండ్ హ్యూజ్ డిమాండ్ వస్తుంది. అలాగే స్కూల్స్ని ట్రాన్స్పోర్టేషన్ వద్దన్నాడు అనుకోండి, వేరే వాటికి ఆన్లైన్ క్లాసెస్కి పెట్టుకొస్తామన్నమాట. అంటే ఇష్యూ వచ్చిన ప్రతిసారి కూడా దాని నుంచి బెనిఫిట్ పొందే కొత్త సెక్టర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ అది క్రియేట్ అవుతుంది ఇప్పుడు కొత్తగా. ఎందుకంటే పవర్ షార్టేజ్, డేటా సెంటర్స్ వల్ల వాటి వల్ల ఇటు వల్ల పవర్ షార్టేజ్ అంటున్నారు కదా. వీటిని ఫుల్ఫిల్ చేయడం కోసం ఏమవుతుందంటే న్యూక్లియర్ ఎనర్జీ థీమ్స్ ఇవి ముందుకు వస్తాయి. అలాగే కంప్యూటర్ కావాల్సిన హార్డ్వేర్, చిప్ లెవెల్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, వాటికి ఇంకో థీమ్ బీన్ అవుతుంది. అలాగే డేటా సెంటర్లకి కావాల్సిన కేబుల్, హ్యూజ్ కేబుల్ కావాలి అది సెటప్. అప్పుడు కేబులింగ్ ఇండస్ట్రీ పెద్దగా అవుతుంది. ఏదైతే వైర్స్ అండ్ కేబుల్ తయారు చేస్తాయి ఇవన్నీ కూడా. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఎకానమీ షిఫ్ట్ అవుతున్నప్పుడు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు డిమాండ్ కూడా ఇంకొక రూపంలో షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి కొత్తగా లీడర్స్ క్రియేట్ అవుతారు, కొత్త ఎమర్జింగ్ ఫండ్ క్రియేట్ అవుద్ది. ఎగ్జాంపుల్, ఐటీ డల్ అవుతుంది అనుకోండి, ఐటీకి ఆల్టర్నేటివ్గా ఫార్మసీ డెవలప్ అవుద్ది. అంటే డాలర్లు సంపాదించే ఇండస్ట్రీ ఏదో ఒకటి రీప్లేస్ చేస్తుంది దాన్ని. అట్లా ప్రతిసారి కూడా, ప్రతి ప్యానిక్లో కూడా ఎఫెక్ట్ అయ్యే కంపెనీస్ కొన్ని ఉంటే, దాని ద్వారా బెనిఫిట్ పొందే కంపెనీస్ కొన్ని ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా న్యూ సెక్టర్స్ క్రియేట్ అవుతుంటాయి, న్యూ లీడర్స్ బర్న్ అవుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఏదైనా ఒక స్టాక్ కనుక ఒక 10 years లీడర్ లాగా ఉందంటే, కొత్త 10 years అయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త సెక్టర్ వస్తుంది, కొత్త లీడర్స్ క్రియేట్ అవుతారు. ఇంకా పాత లీడర్షిప్ క్రియేట్ చేయలేవు. మీరు చూసారా లేదు, కోవిడ్ అప్పుడు రైల్వే స్టాక్స్ నెంబర్ 1 తెగ మూవ్ అయినవి. ఇప్పుడు లేవు, చూసారా? బట్ ప్రాఫిటబిలిటీ వాటి పెరుగుతుంది, అయినా సరే ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు. అది దాని మీద సెక్టర్ రొటేషన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే పవర్ అండ్ వైర్ అండ్ కేబుల్స్ అండ్ ఫార్మా అండ్ మెటల్స్, సిపిఎస్సి ఇవి మూవ్ అవుతున్నాయి. దాని మీద డిమాండ్ షిఫ్ట్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. అందుకని అది వద్దు అంటే ఇంకోటి క్రియేట్ అవుతుంది. అంటే డిమాండ్ రీలొకేషన్ వల్ల కొన్ని సెక్టార్స్ అయితే లాభపడతాయి. డెఫినెట్గా అదే అంటుంది, పవర్ సెక్టర్ లాభపడుతుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాం అనుకోండి, ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కదా పవర్ని. ఇంకా ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ వీటన్నిటి వల్ల పవర్ క్రియేట్ అవుతుంది. అండ్ రెండోది, ఆయిల్ అండ్ గ్యాస్ తగ్గించుకోమనేది దానికి ఆల్టర్నేటివ్గా న్యూక్లియర్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇవి ఎక్కువ యూసేజ్ బీన్ అవుతుంది. అట్లా కొత్త కొత్త సెక్టర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి నిరంతరం. అంటే కొత్తగా వస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారు సార్, ఈ చేంజెస్ అన్నిటిని వాళ్ళు ఎలా మార్చుకోవాలి అంటే కొత్త ఇన్వెస్టర్స్కి ఈ మార్కెట్ చేంజెస్ అర్థమైనా కాకపోయినా, మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఫండమెంటల్స్ మనకన్నా యాక్టివ్గా ఉంటారు. కొత్త సెక్టర్స్ ఇది బెనిఫిట్ పొందేది ఎవరో చూస్తారనమాట. సపోజ్ మనీ డిమానిటైజేషన్ అప్పుడు ఫిజికల్ మనీ వాడద్దన్నారు, డిజిటల్ మనీ క్రియేట్ అవుతుంది కదా. ఆ టైంలో డిజిటల్ మనీ వాటికి చాలా ఎక్కువ డిమాండ్ వచ్చింది కదా. ఇది కూడా అంతే, ఒక ఇష్యూ వచ్చిందంటే ఇష్యూ రిజాల్వ్ చేసే కంపెనీస్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. అందుకని కొత్త సెక్టర్స్ నిరంతరం రిజాల్వ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్త థీమ్ అంటే పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్కి వైర్స్, కేబుల్స్, న్యూక్లియర్ పవర్ థీమ్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట నిరంతరం. అంటే ఎక్కువగా నష్టపోయే రంగాలు ఏముంటాయి సార్? మీరు లాభాలు నష్టాలు అన్నారు కదా, ఎక్కువగా నష్టపోయి ఏముంటాయి? డెఫినెట్గా టూ మచ్ ఇంపోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కదా అవి. లైక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అవి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీస్, ఐజిఎల్ అండ్ గుజరాత్ గ్యాస్ అలాంటి కంపెనీస్. అండ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ షాప్స్, అవి టెంపరీగా సేల్స్ తగ్గుతాయి కాబట్టి అవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ అదే టైంలో వేరే అవుతూ ఉంటాయి అనమాట. అంటే దీనివల్ల సార్ రూరల్ ఏరియాస్లో డిమాండ్ తగ్గి సిటీ సైడ్లో పెరుగుతుంది అంటారు. అలా సెగ్మెంట్ మనం సపరేట్ చేయలేం కానీ, బట్ బ్రాడ్గా మాత్రం అంటే కొత్త వాళ్ళు క్రియేట్ అవుతారు. సపోజ్ ఇప్పుడు ఈ కామర్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సిటీలో ఎంత రూరల్ ఇండియా కూడా అంతే ఉంది, అక్కడ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా. అప్పుడు ఏమవుద్ది,
రిటైల్ షాప్స్ అని చిన్న చిన్న కిరాణా షాప్స్ అని క్లోజ్ అవుతా ఉంటే దాని ప్లేస్కి ఈ కామర్స్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు బై వన్ గెట్ వన్ ఇవ్వలేరు, వీళ్ళు ఇస్తూ ఉంటారు నిరంతరం. కాబట్టి వాళ్ళ ప్లేస్ని వీళ్ళు మింగేస్తూ ఉంటారు. కాబట్టి కిరాణా షాపులు తగ్గుతున్నాయి అంటే దాని అర్థం కన్జంప్షన్ తగ్గిందని కాదు. కన్జంప్షన్ కిరాణా షాపుల దగ్గర నుంచి ఈ కామర్స్ షిఫ్ట్ అయినట్లు లెక్క అనమాట. అట్లా కొత్త సెక్టర్స్ ఎమర్జ్ అవుతాయి. అలాగే హోటల్స్ తగ్గుతున్నాయి అంటాం. హోటల్ తగ్గినందుకు జొమాటో, స్విగ్గీలు ఎక్కువైపోతున్నాయి, ఆన్లైన్ సర్వీస్ ఎక్కువైపోతున్నాయి. మనం ఇంతకుముందు మన ఓటింగ్కి వెళ్ళేవాళ్ళం అట్లా. అంటే సినిమాకి పోవటం తగ్గిందన్నారు, సినిమా తగ్గిందని చూడటం తగ్గిందని కాదు, ఓటీటీలు పెరిగినాయి, థియేటర్కి వెళ్ళటం తగ్గింది అనమాట. అట్లా పెద్దానికి రీప్లేస్మెంట్. ఇప్పుడు డెస్టినేషన్ మ్యారేజెస్ తగ్గించుకోండి అన్నారు, మ్యారేజ్లు ఆగుతాయి అంటే ఆగవు, లోకల్ మ్యారేజ్ పెరుగుతాయి అనమాట. అట్లా ఇంటర్నేషనల్ టూరిజం తగ్గించమన్నాడు, లోకల్ టూరిజం పెరుగుతుంది. అట్లా పెద్దానికి ఏంటంటే ఆల్టర్నేటివ్ డెవలప్ అవుతా ఉంటుంది అనమాట. అప్పుడు నువ్వు సెక్టర్స్ లీడర్గా అవుతా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.